హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి డీఐవైతో వచ్చేసాను. మనం ఏదైనా పని చేస్తున్నామంటే దానికి ఒక పర్పస్, మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను చేసిన డీఐవైకి పర్పస్ ఏంటి అంటే, మీ అందరూ కనుక ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మా కార్లో ఒక చిన్ని గణపయ్య ఉన్నాడు. మేము ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ గణపయ్య మీద బాగా ఎండ పడుతున్నట్టు అనిపించింది. మన మీద కొంచెం సేపు ఎండ పడితేనే మనం తట్టుకోలేము. అలాంటిది అంతసేపు గణపయ్య మీద ఎండ పడుతూ ఉంటే నాకెందుకో చూడబుద్ధి కాలేదు. సో, ఇంకా అందుకోసమే మా గణపయ్య కోసం నేను ఒక చిన్న అంబ్రెల్లా తయారు చేయాలని అనుకున్నాను. ఇప్పుడు ఆ అంబ్రెల్లానే నేను ఈ వీడియోలో తయారు చేసి మీకు అందరికీ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక థిక్ పేపర్ 10x10 సెంటీమీటర్స్ డైమెన్షన్‌తో ఉన్న ఒక పేపర్‌ని తీసుకున్నాను. దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న ఆ పేపర్ మీద చిన్న మార్కింగ్ లాగా పెన్సిల్‌తో గీసుకొని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అది మనకు ఒక చిన్న అంబ్రెల్లా షేప్‌లో తయారైపోయింది. ఇప్పుడు మన బేస్ అనేది తయారైపోయింది కదా! దాన్ని ఇంకొంచెం కలర్‌ఫుల్‌గా తయారు చేయడానికి నా దగ్గరున్న స్కెచెస్ కలర్ పెన్స్ తోటి నేను ఫస్ట్ బ్లాక్ కలర్‌తో అన్ని అవుట్‌లైన్స్ గీసుకున్న తర్వాత ఒక్కొక్క పార్టిషన్‌కి ఒక్కొక్క కలర్ చొప్పున నేను ఫిల్ చేసుకున్నాను. మీరు నమ్మరండి, నేను ఇది చేసినంత సేపు చాలా అంటే చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్‌గా ఫీల్ అయ్యాను. ఎప్పుడైనా మనకు కావాల్సినవి మన చేతులతో మనం చేసుకొని అవుట్‌పుట్ సూపర్‌గా వస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తది కదా అండి. ఇది చేస్తున్నంత సేపు కూడా నేను కూడా అంతే అనుకున్నాను. ఆ కలర్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అవుట్‌పుట్ చూస్తే ఎంతో ముచ్చటగా, ముద్దుగా భలే అనిపించింది నాకు. కలర్స్ అన్నీ ఫిల్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పేపర్‌ని అంబ్రెల్లా షేప్ లాగా రావడానికి నేను కొంచెం దాన్ని మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఉన్నాను. సో దట్ అది మనకి అంబ్రెల్లా ఎలా ఉంటుంది, కొంచెం ఒక డోమ్ షేప్‌లో ఉంటది కదా! సో, ఆ డోమ్ షేప్ రావడానికి నేను పేపర్‌ని అలా ప్రెస్ చేస్తూ ఉన్నాను. మన ఫ్లాట్‌గా ఉన్న పేపర్‌ని అలా డోమ్ షేప్‌లోకి ప్రెస్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ తిప్పేసి ఒక ఇయర్ బడ్ సహాయంతో నేను ఆ అంబ్రెల్లాకి బేస్ లాగా చేసుకోవాలి అనుకున్నాను. లైక్ ఆ ఇయర్ బడ్‌ని నేను అంబ్రెల్లాకి స్టిక్ ఉంటుంది కదా మనకి, ఆ స్టిక్ లాగా నేను దాన్ని యూజ్ చేయాలి అనుకున్నాను. సో, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంబ్రెల్లాకి మన ఇయర్ బడ్‌ని అటాచ్ చేసి చూస్తే అవుట్‌పుట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. చూడటానికి అండ్ చేయడానికి ఎంతో సింపుల్ అయినా సరే నాకు అవుట్‌పుట్ చూసేసరికి చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. మీ అందరికి కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా నా కలర్‌ఫుల్ అంబ్రెల్లా అనేది రెడీ అయిపోయింది.